నియోజకవర్గం నుంచి 10,000 పట్టభద్రుల ఓట్లు మీకు అందించబోతా ఉన్నామని చెప్పి మల్లన్న అని చెప్పి అక్క జాన్సక్క చెప్తా ఉంది. సోదరులారా, ఈ అభ్యర్థుల గురించి మనం పరిచయం చేసినట్టు అయిపోతుంది. ఇగో ఈ బొమ్మలు చూస్తా ఉంటే దయాకర్ రావు లెక్కనే కనిపిస్తుంది. నడిచేవరస్తల పాలకుర్తి చివరస్తలో బొమ్మలు పెట్టినట్టు ఉంది. నేను గడికోసారి కన్ఫ్యూజ్ అవుతా ఉన్నా అడవిలో నిలబడలేదు. ఈ దండం పెట్టే బొమ్మ నిజమా? పట్టభద్రులారా, సోదరులారా, ఇవాళ రాముడు వస్తాడు. రాముడు వచ్చి ఇక ఇవే లంగముచ్చని చెప్తా ఉంటాడు. ఒక్కటే మాట 46 జీవో తీసుకొచ్చి పేద బిడ్డలకు ఉద్యోగాలు రాకుండా చేసినోడు ఎవడో అడుగుంది. 317 జీవో తీసుకొచ్చి ఉద్యోగస్తులు భార్య ఆదిలాబాద్ లో, భర్త అలంపూర్ కాడ, వాళ్ళకు పుట్టిన కొడుకు అమ్మమ్మ ఇంటి కాడ. ఇది 317 జీవో. ఈ జీవో తీసుకొచ్చినోడు ఎవరు తెచ్చిరన్నా? కేసీఆర్ తెచ్చిండు. ఇప్పుడు ఏమంటారు? ఆ జీవోలు రద్దు కావాలంటే బీఆర్ఎస్ పార్టీ కోటేయాలన్నట. ఓరు నాయన, ఇంకెవడ నమ్ముతానికి దొంగోడు వాచేసుకోపోయినట్టే. కాబట్టి సోదరులారా, రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎవరు గెలిచినా పర్వాలేదట, ఒక్క తీన్మార్ మల్లన్న మాత్రం గెలవద్దట. కేటీ రామారావు లెక్క. నువ్వు, మీ నాయన, మీ తాతలు, ఆ గోరీలలో ఉన్నటువంటి ముత్తాతలు కూడా లేచి వచ్చినా తీన్మార్ మల్లన్న ఏం ఆపలేవు ఈసారి గెలుపు. కల్వకుంట్ల తారక రామారావు. కానీ ఒక్క మాట చెప్తా ఉన్నా, ఏ సభ కన్నా పో ఈ 3 జిల్లాల్లో ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి మల్లన్న ఈసారి నీకు అండగా నిలబడతామని చెప్తా ఉన్నారు. మల్లన్న నీ గెలుపు ఖాయమని చెప్తా ఉన్నారు. కానీ